గగన్ భూమిని ఇంట్లోకి రానివ్వకుండా బయటే వదిలేస్తాడు. ఇక భూమి గేటు బయటే నిలబడి అలానే చూస్తూ ఉంటుంది. ఇక చీకటి కూడా పడిపోతూ ఉంటుంది. వర్షం బాగా కురుస్తూ ఉంటే భూమి ఆ వర్షంలో తడుస్తూ అలానే చలికి వణికిపోతూ నిలబడుతూ ఉంటుంది. ఇంట్లో గగన్, పూరి, శివ అందరూ కూడా భోజనాల దగ్గర కూర్చుంటారు. లోపల అందరూ కూడా చాలా బాధపడిపోతూ ఉంటారు. శారద కూడా బాధపడుతూ ఇక భోజనం వడ్డిస్తూ ఉంటుంది. గగన్ ఇక ఏమీ మాట్లాడకుండా భోజనం చేస్తూ ఉంటే పూరి, శివ, శారద కూడా బాధపడుతూ ఉంటారు. అరే భూమి బయట వర్షంలో తడుస్తుందిరా అని చెప్తూ ఉంటే తనకి పొద్దున్నుంచి అలానే నిలబడి ఉందిరా అని శారద చెప్తూ ఉంటుంది. కాసేపు అయితే తనకి కాళ్ళు నొప్పిలేస్తే వెళ్ళిపోతుందిరే, నువ్వేం టెన్షన్ పడకమ్మా అని గగన్ అంటూ ఉంటాడు. ఇక గగన్ అలా భోజనం చేస్తూ ఉంటే శారద మళ్ళీ ఎంతైనా తను నీ భార్య కదా అని చెప్పేసరికి గగన్ చాలా కోపంగా శారద వైపు చూస్తూ ఉంటే శారద కూడా ఇక సైలెంట్గా ఉండిపోతుంది. ఆ తర్వాత గగన్ భోజనం చేసి తన గదిలోకి వెళ్ళిపోతాడు. భూమి అలానే తడుస్తూ అలా నిలబడిపోయి ఉంటుంది. గగన్ పడుకోవడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. భూమి గుర్తొచ్చి ఇక తనకి నిద్ర పట్టదు. మళ్ళీ లేచి కిందకి వచ్చి ఇక డోర్ బయటకి వచ్చి బయట వర్షంలో తడుస్తూ ఉన్న భూమిని చూసి గగన్ కూడా బాధపడిపోతూ ఉంటాడు. ఇక గగన్ చూస్తూ ఉంటే భూమి కూడా గగన్ వైపు చూస్తూ ఉంటుంది. మరి గగన్ భూమిని లోపలికి తీసుకెళ్తాడా? ఏం జరుగుతుందో చూద్దాం.